హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ ఏంటంటే హోటల్ స్టైల్లో దొండకాయ ఫ్రై, అది కూడా వితౌట్ డీప్ ఫ్రై అనమాట. సో ఈ రెసిపీ మీరు ఏంటంటే విత్ లెస్ ఆయిల్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటన్నది నేను ఇప్పుడు ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. కమింగ్ టు ద రెసిపీ, ఫస్ట్ అయితే దొండకాయలని ఇలా ఫ్రై చేసుకున్నాం. ఎందుకంటే కట్టింగ్స్లో కూడా మనకి రెసిపీ టేస్ట్ అనేది చాలా మారిపోతుంది. సో మనం హోటల్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి సో కట్టింగ్ కూడా సేమ్ ఇలానే చేశాను. సో ఇలా దొండకాయలన్నింటినీ మంచిగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయిలో ఎలాంటి ఆయిల్ లేకుండానే జస్ట్ మనం ఏవైతే కట్ చేసుకున్నామో ఆ దొండకాయ పీసులన్నింటినీ ఇలా వేసేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లిటిల్ బిట్, ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం వాటర్ పోసుకొని బాగా మనకి ఆ ఆవిరికి ఆ వాటర్కి బాగా ఉడికేలా చూసుకోండి. సో సిమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకుంటూ ఈ దొండకాయలన్నిటిని బాగా ఉడికేదాకా ఉంచుకోవాలి. సో నేను చూసి ఇప్పిస్తే ఇక్కడ వాటర్ అనేది ఎంత తక్కువ అయితే అంత తక్కువ యాడ్ చేస్తున్నాను. కుకింగ్ టైం వచ్చి పర్టికులర్గా ఇంతను ఉండదు, ఎందుకంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుందన్నమాట. సో నాకు ఆఫ్టర్ 10 minutes తర్వాత ఇలా ఉడికిపోయాయి. మనం ఇలా ప్రెస్ చేసి మనకి బాగా కట్ అయిందంటే దొండకాయలు అనేవి ఆటోమేటిక్గా ఉడికిపోయాయి అని అర్థం అనమాట. ఆ తర్వాత ఏంటంటే మంచిగా మనం ఇంకా ఎలాంటి ప్యాన్ మీద ఎలాంటి మూత పెట్టకుండా తీసేసుకొని ఇంకేమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే ఆ ఎక్సెస్ వాటర్ మొత్తం ఆవిరైపోయేలా చూసుకోవాలి. ఆ తర్వాత కొంచెం 2 స్పూన్స్ ఇలా వేసుకుంటూ ఆయిల్ దొండకాయలు అనేటివి ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు అనేటివి బాగా ఫ్రై అయ్యాక మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. టెక్స్చర్ అనేది వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యి ఆయిల్తో మనకి ఇలా దగ్గర పడుతుంది కూర మొత్తం అనేది, ఫ్రై అనేది. ఆ తర్వాత మనం దీనికి సరిపడ పసుపు, ఉప్పు, కారం, అలాగే ధనియాల పొడి యాడ్ చేసుకొని దీనికి కావాల్సిన స్పైసెస్ మొత్తం యాడ్ చేసేసుకొని మనకి ఇంకొంచెం ఫ్రై కావాలనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే హోటల్ స్టైల్ దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.